వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో పోస్ట్ సర్జరీ వారు వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలో ఈ వారం అంతా మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు సప్పర్ టైం కాబట్టి సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మన న్యూట్రిషనిస్ట్ లహరి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈరోజు సప్పర్ టైం కాబట్టి పోస్ట్ సర్జరీ వారు వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఎలాంటి సప్పర్ ప్లాన్ చేసుకోవాలో తెలియజేస్తారు. పోస్ట్ సర్జరీ వెయిట్ మేనేజ్మెంట్ అంటే గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అవ్వడం కానీ, అంటే ఎక్కువసేపు మనం కదలకుండా ఉండడము, సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకోవడము, దీనివలన వెయిట్ పెరిగితే ఆ వెయిట్ లాస్ అవ్వడం కానీ, లేదంటే వెయిట్ పెరగకుండా ఉండేలాగా చూసుకోవడం, సర్జరీ రికవరీలో భాగంగా వెయిట్ ఇంక్రీజ్ అవ్వకుండా. ఈ రెండిటికి కూడా ఆల్మోస్ట్ మనము డైట్ సిమిలర్గా తీసుకోవాలి, పోర్షన్ సైజెస్ అవి కూడా సిమిలర్గా తీసుకోవాలి. అయితే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంతవరకు ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎంతవరకు భాగం చేసుకోవచ్చు అనేది డిఫరెన్స్ ఉంటుంది. సప్పర్ విషయానికి వస్తే టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెయిట్ మేనేజ్మెంట్లో, అండ్ ఎస్పెషలీ పోస్ట్ సర్జరీ వెయిట్ మేనేజ్మెంట్లో సప్పర్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎలాంటి ఫుడ్స్ చూస్ చేసుకుంటున్నాము, సో ప్రోటీన్ కంపల్సరీ చూస్ చేసుకోవాలి. అలాగే ప్రోటీన్తో పాటు మిగిలిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కార్బోహైడ్రేట్స్ కానీ, కొంత అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ కానీ, ఇట్లాంటివన్నిటిని కూడా కరెక్ట్ ప్రపోర్షన్స్లో తీసుకున్నట్టయితే మనకి వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా తేలికవుతుంది. ఓకే, సో సప్పర్ టైం కాబట్టి యూజువల్గా సప్పర్లో మీల్ ఎక్కువ ఉండకూడదు అని అంటూ ఉంటారు. అండ్ పోస్ట్ సర్జరీ కాబట్టి అంటే ఇంకా హెల్త్ ఇన్కార్పొరేట్ చేసే ఫుడ్స్ ఏమన్నా తీసుకోవాలా? యా, డెఫినెట్లీ. అంటే స్పెషల్గా ఏదో ఎక్స్ట్రా ఫుడ్ తీసుకోవటము అది అవసరం లేదు, బట్ తీసుకునేది హెల్దీ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. సప్పర్లో డెఫినెట్గా ఫ్రైడ్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. సో డీప్ ఫ్రై చేసినటువంటివి కానీ, ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేసినటువంటి కర్రీస్ కానీ, ఇట్లాంటివి అవాయిడ్ చేయటము. అండ్ సప్పర్ తర్వాత స్వీట్ తినడం కానీ, ఆర్ సంథింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్, ఈవెన్ డ్రై ఫ్రూట్స్ కూడా, ఇప్పుడు రైజిన్స్ అంటే కిస్మిస్ కానీ, మన డేట్స్ కానీ, ఇలాంటివి ఏవైనా కూడా సప్పర్ తర్వాత ఆ స్వీట్నెస్ కోసమని తీసుకుంటూ ఉంటారు. సో అది కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఎస్పెషలీ పోస్ట్ సర్జరీ వెయిట్ మేనేజ్మెంట్ అంటే ఇంకొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి మనం ఇంకొంచెం రెస్ట్రిక్టివ్గా ఉండాల్సి ఉంటుంది. సో ఆ రీజన్ కోసం స్వీట్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయాలి. అలానే సప్పర్కి నిద్రపోవటానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి, ఎంత టైం ఇవ్వాలి? ఐడియలీ అందరికీ కూడా లాస్ట్ మీల్కిను నిద్రకి మధ్యలో, ఆర్ లాస్ట్ హెవీ మీల్ సప్పర్కి నిద్రకి మధ్యలో కనీసం 2.5 to 3 hours ఉంటే బాగుంటుంది. ఆ టైంకి ఏంటంటే స్టమక్లోంచి ఫుడ్ ఎంప్టీ అయిపోవాలి. మనకి ఆ డైజెస్టివ్ సిస్టంలో స్టమక్ నుంచి నెమ్మదిగా స్మాల్ ఇంటెస్టైన్లోకి ఫుడ్ వెళ్ళటం జరుగుతుంది. సో ఆ స్టమక్ నుంచి గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ ఈజీగా అవ్వగలిగే ఫుడ్ కొంతవరకు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు కూడా మనము ఇమీడియట్గా నిద్రకి రెడీ అవ్వకుండా, అంటే తీసుకున్న తర్వాత కనీసం 1 గంటన్నర 2 గంటల సేపు అప్రైట్ పొజిషన్లో, అంటే కూర్చొని ఉన్నట్టయితే కనుక డైజెషన్ అది కూడా బెటర్గా ఉంటుంది. అండ్ ఈ వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మనం చూస్ చేసుకున్న ఫుడ్ని బట్టి కూడా ఎంత ఎర్లీగా తినాలి ఆర్ ఎంత లేట్గా తినచ్చు అనేది ఉంటుంది. మనము ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, అది గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువసేపు అది స్టమక్లో ఉంటుంది. సో అందుకని మనము కొంచెం ఫ్యాటీ ఫుడ్ ఏమైనా తీసుకుంటున్నట్టయితే కనుక యూజువలీ, అండ్ ఈవెన్ నాన్ వెజిటేరియన్ అలాంటివి అయితే కూడా స్పెషలీ కనీసం ఒక 3 hours గ్యాప్ ఉండేలాగా చూడాలి. లేదు లైట్గా తీసుకుంటున్నాము, స్మాలర్ పోర్షన్, దాంట్లో ఈ హెవీ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ లేవు అనుకుంటే కనుక బాగా పుష్ చేస్తే వారంలో మేబీ ఒక 2-3 days గంటన్నర గ్యాప్ వరకు ఉండేలాగా చూసుకోవచ్చు. బట్ అది మినిమం అండి. గంటన్నర ఓకే కదా అని వారంలో 7 days 1.5 hour గ్యాప్తో మీల్ తీసుకొని పడుకోవడం అనేది మాత్రం నాట్ ఎ గుడ్ ఐడియా. ఓకే లహరి, సో సప్పర్ టైంలో పోస్ట్ సర్జరీ వెయిట్ మేనేజ్మెంట్ కోసం మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా? వెయిట్ లాస్లో పోస్ట్ సర్జరీ వెయిట్ మేనేజ్మెంట్ కోసం సప్పర్ ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. సోమవారం కాలీఫ్లవర్ సూప్, సోయా కీమా కట్లెట్. మంగళవారం క్యారెట్ కొరియాండర్ తేప్లా, పాలక్ రైతా. బుధవారం బార్లీ వెజిటబుల్ సూప్, ఉలవల కట్లెట్. గురువారం ఓట్స్ వాము రోటీ, గుమ్మడికాయ బఠానీ కూర. శుక్రవారం రాగి దోశ, పీనట్ ఆనియన్ చట్నీ. శనివారం చికెన్ సూప్, కిన్వా స్పినాచ్ కట్లెట్స్. ఆదివారం అటుకుల కిచిడి, కీరా రైతా. చూసారు కదండి, సప్పర్ టైంలో పోస్ట్ సర్జరీ వారు వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఎలాంటి డైట్ని ప్లాన్ చేసుకోవాలో.
సో లహరి, సప్పర్ టైంలో ఏ 2 రెసిపీస్ని మాకు పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం అటుకుల కిచిడి కీరా రైతా ట్రై చేద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ అటుకుల కిచడీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సో లహరి, అటుకుల కిచడీకి సంబంధించిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి, అందులో పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో జనరలీ మనం కిచిడి రైస్ బేస్డ్ ఐటెంగా తీసుకుంటాము. అట్లాగే కిచిడి అంటే రైస్ కొంచెం ఎక్కువగాను దాల్ కొంచెం తక్కువ ఉండేలాగా యాడ్ చేసుకుంటాం నార్మలీ. బట్ ఈ పర్టికులర్ రెసిపీలో మనము అటుకులు అండ్ పప్పు కూడా ఈక్వల్ రేషియోలో ఆర్ కొంచెం ఎక్కువగానే పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఏంటంటే ఇందాక అనుకున్నట్టు మనకి ఈ రెసిపీ తయారు చేసుకున్నది వెయిట్ మేనేజ్మెంట్ కోసం అండ్ స్పెసిఫికలీ పోస్ట్ సర్జరీ వెయిట్ మేనేజ్మెంట్ కానీ లేదంటే పోస్ట్ సర్జరీ రికవరీ అవుతూ ఉన్నప్పుడు వెయిట్ కొంచెం తగ్గేందుకు కానీ ఈ రీజన్స్ కోసం. సో అటుకులు అంటే మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ జనరలీ ఎక్కువ ఉంటుంది, రైస్ బేస్డ్ ఐటెం కాబట్టి. సో ఈ ప్రపోర్షన్ని మనం రెగ్యులేట్ చేసుకోవడం ద్వారా కొంతవరకు కార్బోహైడ్రేట్ కంటెంట్ని తగ్గించుకోవచ్చు ఆర్ కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇలాంటి రెసిపీస్లో. అండ్ దాల్ నుంచి మనకి పెసరపప్పు కానీ అండ్ మనం ఎనీ అదర్ కైండ్ ఆఫ్ పప్పు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. వాటన్నిటిలో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అండ్ కొంత కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది అండ్ ఈ రెండిట్లో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు జనరలీ మనం ఏమనుకున్నాము, కనీసం ఒక 2 to 3 hours ముందు ఫుడ్ తీసుకోవాలి నిద్రపోయే ముందు అని. సో ఇప్పుడు తిన్న ఫుడ్ కనీసం 2 to 3 hours పాటు మనకి మళ్ళీ తిరిగి ఆకలి కాకుండా ఉండేలాగా ఆ ఎఫెక్ట్ అనేది ఉండాలి. సో ఇందులో ఉన్నటువంటి ఫైబర్ కానీ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కానీ మనకు అలా ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. అడిషనల్లీ మనం రకరకాల వెజిటబుల్స్ యూజ్ చేస్తున్నాం దీంట్లో. ఇప్పుడు బఠానీ తీసుకున్నట్టయితే పచ్చి బఠానీలో మనకి ప్రోటీన్ ఉంటుంది బఠానీలో, అట్లాగే కార్బోహైడ్రేట్స్ అండ్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ విటమిన్ ఏ ఉంటుంది, అదర్ మినరల్స్ కూడా ఉంటాయి. సో ఈ విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఈదర్ సర్జరీ తర్వాత హీలింగ్కి ఉపయోగపడతాయి లేదా సర్జరీ తర్వాత హీల్ అయిపోయిన తర్వాత కూడా ఎనర్జీ లెవెల్స్ చాలామందికి ఆల్మోస్ట్ ఒక 3-4 months పాటు ఇంకా లో ఎనర్జీ లాగానే ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ హౌ బిగ్ ద సర్జరీ వాజ్, అంటే ఎంత పెద్ద సర్జరీ జరిగింది, ఎలాంటి సర్జరీ జరిగింది, ఇట్లాంటి వాటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం ఇంపార్టెంట్. దానికోసం మనం మంచి కలర్ఫుల్ వెజిటబుల్స్ అనేది చూస్ చేసుకోవాలి. పచ్చి బఠానీ కానీ క్యాప్సికమ్ కానీ ఇవి మనకి కొంత కలర్ని యాడ్ చేస్తాయి డయట్లో, అంతేకాకుండా విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మంచి క్వాంటిటీలో వస్తాయి. సో కాలీఫ్లవర్లో కూడా మనకి విటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది కూడా సర్జరీ తర్వాత మనకి ఎక్కడైనా వూండ్ హీలింగ్కి కానీ బ్లడ్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేయడానికి కానీ మనకి ఇది ఉపయోగపడుతుంది. అయితే కొన్ని రకాల సర్జరీస్ తర్వాత యాంటీ క్లాటింగ్ మెడికేషన్ లాంటిది ఇచ్చినట్టయితే కొన్ని రకాల మెడిసిన్స్ వేసుకునేటప్పుడు మాత్రం విటమిన్ కే ఉన్న ఫుడ్స్ తక్కువ తీసుకోమని డాక్టర్ అడ్వైస్ చేస్తారు. అలాంటప్పుడు మీరు కాలీఫ్లవర్ క్యాబేజ్ లాంటివి రీప్లేస్ చేసుకొని వేరే అదర్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్ బీట్రూట్ లాంటివి యాడ్ చేసుకోవచ్చు. బెల్ పెప్పర్ లేదా క్యాప్సికమ్ మనం డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు అండ్ క్యాప్సికంలో విటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో వీలున్నంత వరకు ఓవర్ కుక్డ్ కాకుండా హాఫ్ కుక్డ్ తీసుకున్నట్టయితే క్యాప్సికమ్ ఈ రెసిపీలో కూడా హాఫ్ కుక్డ్ లాగా తీసుకున్నట్టయితే కనుక దాంట్లో ఉన్న విటమిన్ సి కూడా పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోకుండా కొంత అయినా సరే మనకి లభిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దీంట్లో కూడా విటమిన్ ఏ ఉంటుంది, అట్లాగే రకరకాల మినరల్స్ ఉంటాయి. వీటన్నిటిలోనూ ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో సర్జరీ తర్వాత వచ్చే వన్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ అయినటువంటి కాన్స్టిపేషన్ కానీ డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వాటన్నిటిని ప్రివెంట్ చేసేందుకు ఈ గుడ్ ఫైబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు చెప్పినట్టుగా రైస్తో ప్రిపేర్ చేయబడింది కాబట్టి అటుకులు, అలానే పెసరపప్పు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలని చెప్పారు. అంటే ఏ రేషియోలో ఉండొచ్చు? 1:1 కానీ లేదంటే ఇంకొంచెం మనం పప్పే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్లీ ఓన్లీ పెసరపప్పే వేసుకోవాల్సిన అవసరం లేదు, కందిపప్పు కూడా కొంత యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ కొన్ని రకాల గింజలు కూడా యాడ్ చేసుకున్నట్టయితే ఓవరాల్ మనకి క్వాంటిటీ కొంచెం బెటర్ ప్రోటీన్ రేషియో అనేది ఉంటుంది. హీలింగ్ టైంలో పెసరపప్పు తినకూడదు అని కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు, అది మిత్ అండి. సో అట్లా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ అన్ని రకాల పప్పులు తింటేనే మనకి హీలింగ్ కూడా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రెసిపీస్ హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇవాళ మన ఫస్ట్ రెసిపీ అటుకుల కిచడీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ కీరా రైతాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో లహరి, మన సెకండ్ రెసిపీ కీరా రైతాకి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి.
వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? సో కీరా రైతా అంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కర్డ్తో చేసుకుంటాము ఎనీ రైతా. ఆల్టర్నేటివ్లీ వీగన్స్ ఎవరైనా ఉంటే అంటే మిల్క్ బేస్డ్ ఐటమ్స్ తినరు అనుకుంటే కనుక మనకి సోయా కర్డ్ కూడా దొరుకుతుంది. సో అది ఆల్టర్నేటివ్గా యూస్ చేసుకోవచ్చు. నార్మల్ కర్డ్ లేదా పెరుగులో మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ప్రోటీన్ సోర్స్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి దాంట్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా మన గట్ హెల్త్ బాగుండడానికి అంటే మన లార్జ్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి గుడ్ బ్యాక్టీరియా బెటర్గా ఉండడానికి అవి హెల్తీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే కీరా తీసుకున్నట్టయితే కీరాలో మనకి పొటాషియం ఉంటుంది, అట్లాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో నైట్ టైం వచ్చేప్పటికీ ఎక్సెసివ్గా వాటర్ తాగాల్సిన అవసరం లేకుండా ఇలా వాటరీగా ఉన్నటువంటి వెజిటబుల్స్ లేదా ఐటమ్స్ కొన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే సప్పర్లో మనకి నైట్ టైం ఫ్రీక్వెంట్గా లేచి ఎక్సెసివ్గా వాటర్ తీసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. జీరా పౌడర్ లేదా జీలకర్ర పొడి మనకి డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే స్పైసెస్ అన్నిట్లో కూడా మనకి మినరల్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ మనం చాలా తక్కువ క్వాంటిటీలో ఈ స్పైసెస్ యూజ్ చేస్తాం కాబట్టి దాని నుంచి వచ్చేటువంటి మినరల్స్ చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్లో మనకి వస్తాయి అని చెప్పలేము. బట్ ఆల్ ద అదర్ ఫుడ్స్ మనం రెగ్యులర్గా తీసుకునేటువంటివి పెరుగు కానీ కీరా కానీ రకరకాల కూరగాయలు కానీ దాంట్లో ఉండేటువంటి మినరల్స్ అయితే మన బాడీకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అందుతాయి అన్నమాట. అలాగే పెరుగులో మనకి ప్రోటీన్ ప్రోబయోటిక్స్తో పాటు మంచి అమౌంట్ ఆఫ్ కాల్షియం కూడా ఉంటుంది. సో కాల్షియం ఏంటంటే హీలింగ్ ప్రాసెస్కి ఉపయోగపడుతుంది, అట్లాగే ఓవరాల్ హెల్త్కి ఉపయోగపడుతుంది. ఈ వెయిట్ తగ్గేటప్పుడు మసిల్ మాస్ తగ్గకుండా ఉండేందుకు కూడా మనకి గుడ్ క్వాంటిటీ ఆఫ్ కాల్షియం అనేది అవసరం అవుతుంది. సో వెయిట్ తగ్గేటప్పుడు ఎస్పెషలీ ఎక్సర్సైజ్ అది చెయ్యనప్పుడు ఏంటంటే బాడీలో ఉన్న ఎక్సెసివ్ ఫ్యాట్తో పాటు మసిల్ మాస్ కూడా తగ్గుతుంది. సో అది ప్రివెంట్ చేసేందుకు కూడా మనకి కాల్షియం కొంతవరకు ఉపయోగపడుతుంది. కీరా రైతాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. మధు ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 26, ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అన్నారు, దీనికి ఏదైనా డైట్ సజెస్ట్ చేయండి. హలో మధు గారు, ప్రెగ్నెన్సీలో అందులోనూ ఫస్ట్ ట్రైమెస్టర్లో కొంతవరకు థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మీరు ఇప్పటి నుంచే డైట్లో కొంత కంట్రోల్ ఫాలో అవ్వాలి, అట్లాగే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఇది కేవలం డాక్టర్ సలహాతో మాత్రమే చేయాలి. ఇక డైట్ విషయానికి వస్తే కొంచెం క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇట్లాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా రాగా తీసుకోవటం అవాయిడ్ చేయండి. కుక్ చేసినవి వారానికి ఒకసారి తీసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎక్సెసివ్గా షుగర్ కానీ ఎక్సెసివ్గా కార్బోహైడ్రేట్ బేస్డ్ డయట్ అంటే రైస్ కానీ రోటీ కానీ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవద్దు. ప్రతి మీల్లోనూ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. రెగ్యులర్ ఫాలోఅప్స్లో మీ వెయిట్ సరిగ్గా మెయింటైన్ అవుతుందా, తగినట్టే పెరుగుతుందా లేదా కూడా మానిటర్ చేసుకోండి. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్లో భాగంగా మన ఫస్ట్ రెసిపీ అటుకుల కిచిడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం పోస్ట్ సర్జరీ వెయిట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయిల్ వీలైనంత తక్కువగా వేసుకుందాం. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినుములు, కొద్దిగా మనం తరిగి పెట్టుకున్న అల్లాన్ని వేసుకుందాం. అలానే జీడిపప్పు, ఇప్పుడు ఎండుమిర్చి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. వాటితో పాటుగా పచ్చిమిర్చి ముక్కలు, అలానే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా వేగనివ్వాలి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి
ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలానే పోస్ట్ సర్జరీ మనం హెవీ ఫుడ్స్ తీసుకోలేం కాబట్టి సింపుల్గా లైట్గా, అలానే కిచడీ కాబట్టి టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అటుకల కిచడీ అరగటానికి బాగా ఈజీగా ఉంటుంది డైజెస్ట్ అవ్వటానికి అని. సో క్యాప్సికమ్లో కూడా మనకి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది కూడా డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పోస్ట్ సర్జరీ 1-2 మంత్స్ వరకు కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ టైంలో క్యాప్సికమ్ బాగా ఉపయోగపడుతుంది. అలానే మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుందాం. అలానే కాలీఫ్లవర్లో కూడా మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ లభిస్తుంది. క్యాప్సికమ్ ముక్కలు అలానే కాలీఫ్లవర్ ముక్కలు మగ్గుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు బఠానీ వేసుకుందాం. బఠానీలో మనకి ఫైబర్ లభిస్తుంది, ప్రోటీన్ లభిస్తుంది, అధిక క్వాంటిటీలో ప్రోటీన్ లభిస్తుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి లభిస్తాయి. ఇప్పుడు కొద్దిగా ఇంగువనే యాడ్ చేసుకుందాం. ఒక పించ్ ఇంగువ వేసుకుందాం. ఒక పించ్ ఇంగువ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు. సో పెసరపప్పుని యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు అటుకులు యాడ్ చేసుకుంటున్నాం. అటుకులు కూడా రైస్ బేస్డ్ ఫుడ్ కాబట్టి రైస్ నుంచే అటుకుల్ని కూడా ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇది తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. పెసరపప్పుని ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, ఎందుకంటే మనం వెయిట్ మేనేజ్మెంట్ కోసం చూస్తున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు కొద్దిగా స్పైస్ కోసం అలానే కొద్దిగా ఘాటుగా ఉంటే తినడానికి టేస్టీగా ఉంటుంది కాబట్టి మిరియాలను యాడ్ చేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి మిరియాల క్వాంటిటీని యాడ్ చేసుకోండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసి కలుపుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని ఉడకనిద్దాం. ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఓకే, సో వాటర్ ఇంకిపోయాయి, కిచడీ దగ్గరకు అయిపోయింది కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, అటుకుల కిచడీ రెడీ అయిపోయింది. ఇవాల్టి మన థీమ్ మీల్ ప్లాన్ లో మన సెకండ్ రెసిపీ కీరా రైతా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా బౌల్ తీసుకోవాలి. బౌల్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగును వేసుకోవాలి. పెరుగులో మనకి అధికంగా ప్రోటీన్ లభిస్తుంది, అలానే కాల్షియం కూడా లభిస్తుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కీరా ముక్కల్ని వేసుకుందాం. కీరాలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలానే పొటాషియం కూడా అధికంగా లభిస్తుంది. ఇప్పుడు చాట్ మసాలా, జీలకర్ర పొడి కొద్దిగా, చాట్ మసాలా, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. సో ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మన కీరా రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో మన సెకండ్ రెసిపీ కీరా రైతా రెడీ. అటుకుల కిచిడి కీరా రైతాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. అటుకుల కిచిడికి కావలసిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, మిరియాలు 2 టీ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, ఇంగువ కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2 టీ స్పూన్లు, జీడిపప్పు 5 పలుకులు, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్లు, మినుములు 1 టీ స్పూన్, ఆయిల్ 1 టీ స్పూన్, ఎండుమిర్చి 4, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు. అటుకుల కిచిడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినుములు, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చి బఠానీలు, ఇంగువ వేసుకుని ఉడికించుకుని పెసరపప్పు, నానబెట్టిన అటుకులు, మిరియాలు, తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు పోసి ఉడికించి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే అటుకుల కిచిడి రెడీ. కీరా రైతాకి కావలసిన పదార్థాలు: కీరా 1 కప్పు, పెరుగు 1 కప్పు, జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు, చాట్ మసాలా 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. కీరా రైతా తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో పెరుగు, కీరా, చాట్ మసాలా, జీలకర్ర పొడి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే కీరా రైతా రెడీ. సతీష్ ఇలా అడుగుతున్నారు, లాస్ట్ ఇయర్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందన్నారు. 2 months టాబ్లెట్స్ వాడాను. ఈ టాబ్లెట్స్ ఇంకా కంటిన్యూ చేయాలా లేదా ఏదైనా ఫుడ్లో దొరుకుతుందా? సజెస్ట్ చేయండి. హలో సతీష్ గారు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు, చాలా ఎక్కువ డెఫిషియన్సీ ఉన్నప్పుడు సప్లిమెంటేషన్ యూజ్ అవుతుంది. అయితే మీరు ఆల్రెడీ 2 months సప్లిమెంటేషన్ యూజ్ చేసినప్పటికీ కూడా రెగ్యులర్గా మీరు ఈదర్ సప్లిమెంటేషన్ తీసుకోవడం కానీ డిఫరెంట్ డోసేజ్లో డాక్టర్ అడ్వైస్ ప్రకారం, లేదా ప్రతిరోజు కనీసం ఒక 15 to 20 minutes పాటు మంచి ఎండలో టైం స్పెండ్ చేయడం ద్వారా కూడా మీరు విటమిన్ డి పొందొచ్చు. చాలా తక్కువ ఫుడ్స్ నుంచి మాత్రమే మనకి విటమిన్ డి తగినంత వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఫుడ్స్ అన్నిట్లో వేరే వేరే న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎక్సెసివ్ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి ఎక్కువగా తీసుకోగలిగిన అవకాశం కూడా ఉండదు. మెయిన్లీ లివర్ లాంటి ఐటమ్స్లో మనకి విటమిన్ డి కొంతవరకు లభిస్తుంది. అట్లాగే కాడ్ లివర్ ఆయిల్ అనేటువంటి ఒక సప్లిమెంట్లో కూడా విటమిన్ డి ఉంటుంది. అయితే డైలీ డోసేజ్ మనకి సరిపడా రావాలి అంటే ఎండలో టైం స్పెండ్ చేయడం అన్నిటికంటే మంచి మార్గం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో భాగంగా 2 చక్కటి రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ అటుకుల కిచిడి. అటుకుల కిచిడిలో మనకి క్యాప్సికమ్ ఉంటుంది, కాలీఫ్లవర్ ఉంటుంది.
ఈ రెండిట్లో మనకి ఎక్కువగా ఫైబర్ లభిస్తుంది కాబట్టి ఈజీగా డైజెస్ట్ అవడానికి ఉపయోగపడుతుంది. అలానే మనం పెసరపప్పు వాడుకున్నాం కాబట్టి పెసరపప్పు కూడా వెయిట్ మెయింటెనెన్స్కి బాగా ఉపయోగపడుతుంది. అలానే అటుకులు రైస్ నుంచే తయారవుతావు కాబట్టి అటుకులు తక్కువగా, అలానే పెసరపప్పు ఎక్కువగా తీసుకోవాలన్నమాట. ఇవాళ మన సెకండ్ రెసిపీ కీరా రైతా. కీరాలో మనకి ఎక్కువగా వాటర్ కంటెంట్ లభిస్తుంది, అలానే పొటాషియం కూడా ఎక్కువగా లభిస్తుంది. అలానే పెరుగులో మనకు తెలిసినట్టుగా కాల్షియం ఉంటుంది, ఎక్కువగా ప్రోటీన్ కూడా లభిస్తుంది. కాబట్టి పోస్ట్ సర్జరీ హెల్తీగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 2 రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, ఈ వారం అంతా పోస్ట్ సర్జరీ వారు వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలో నెక్స్ట్ వీక్ మరో థీమ్తో మళ్ళీ కలుద్దాం.